మిత్రులారా, నేను ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ వర్గీకరణ సమస్యల గురించి ప్రజలకు సమర్పించిన వీడియోల వీక్షించిన వారందరికీ నా కృతజ్ఞతలు మరియు నా నమస్కారాలు. ప్రస్తుతం పరిష్కార దశలో ఉన్న ఈ ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ సమస్య గురించి నా అభిప్రాయాన్ని కొన్ని మాటల్లో చెప్పే ముందు, మన తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం నరసింహం గారికి ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ సమస్యను సత్వరం పరిష్కరించడానికి చట్టం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ సమస్యను ఇంకా సాగదీస్తున్నారని, సత్వర పరిష్కారానికి అడ్డుపడుతున్నారని కొందరు మాదిగ కులంలోని ఇతర నాయకులు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే మందకృష్ణ మాదిగ గారు వీరందరితో కలిసికట్టుగా ఉంటూ సమస్యకు శీఘ్రగతిని పరిష్కారం చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు సాగి ప్రభుత్వానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు చిన్నయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్ల పంజాబ్ రాష్ట్రంలో 1975 నుండి 2004 వరకు అమల్లో ఉన్న ఎస్సీల వర్గీకరణ చట్టం, సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునివ్వడంతో వర్గీకరణ అమలు చట్టం ఆగిపోయింది. ఎస్సీలంతా ఒకటే వర్గమని, అది హోమోజీనియస్ వర్గమని, ఎస్సీలను హెటరోజీనియస్ వర్గాలుగా చూడలేమని, అది ఆర్టికల్ 341 క్లాస్ 1 అండ్ ఆర్టికల్ 341 క్లాస్ 2లకు వ్యతిరేకమని ఆ తీర్పులో చెప్పబడింది. పంజాబ్ రాష్ట్రంలో మరియు ఐక్యాంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని చిన్నయ్య గారు వ్యతిరేకించకపోయి ఉంటే ఈ చట్టం గత 20 ఏళ్ల క్రితమే మిగతా అన్ని రాష్ట్రాలు అమలు చేయడానికి వీలు పడేది. ఈ సమస్య ఆనాడే అంతమై ఉండేది. బీసీలు, ఎస్సీ ఎస్టీల్లో గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీలతో నిరుద్యోగం తీవ్రంగా పెరగడం వల్ల ఆ సమస్యపై తీవ్ర ఉద్యమాలు ఉనికిలోకి వచ్చి మాదిగ ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కటి: మనందరం ఏదో రకంగా తెలుసో తెలియకో మనవాదానికి తల వంచి బ్రతుకుతున్నాం. ముడిముడి జ్ఞానంతో ప్రసంగాలు చేయడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలను శ్రద్ధగా చదవకపోవడం, చదివినా సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల మనవాదం నుండి మనం బయటపడలేకపోతున్నాం. చదువుకున్న యువకులారా, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనల్ని దృఢ సంకల్పంతో చదవండి, ప్రజలను చైతన్యపరచండి. మీరే ఈ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన వారు. మన దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. మనవాదుల్ని రాజ్యాధికారం నుండి తొలగించాలి. దేశాభివృద్ధికి బాటలు వేయాలి. జై భీమ్, జై పులే, జై భారత్.